నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నవరాత్రులు ఈ సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, ఆ రోజు యొక్క విశిష్టత చక్కగా కథల రూపంలో మాకు వివరించారు. మరి దశమి రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి? ఈ 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు అంటే దీక్షగా తీసుకునే వాళ్ళు దీక్షా విరమణ 9వ నాటి రాత్రే చేసేస్తారు. మనం అట్లా కాదు, పండగగా చేసుకుంటాం 10 రోజులు అంటే 9 రోజులు 9 అలంకారాలతోటి అమ్మవారికి చెప్పుకున్నాం కదా. 10వ నాడు అపరాజిత స్వరూపంలో అమ్మవారిని పూజిస్తారు. నవదుర్గా పూజా విధానం అయిపోయింది, అవతార విశేషాలు అయిపోయినాయి నిన్ననే. ఈ రోజున అపరాజితాదేవి అంటే ఎక్కడా పరాజయాన్ని పొందని తల్లి, ఈ రాజరాజేశ్వరీ దేవి. అపరాజిత స్వరూపాన్ని కనుక పూజిస్తే యుద్ధాల్లో గెలుపొందుతామని, ఈమెకి పూజ చేస్తే మనకి తిరుగులేదు అని చెప్తారు. తిరుగులేదు, దశమి నాడు కనుక పూజించిన వాడికి తిరుగు లేకుండా ఉంటుందని. ఈ రోజున మనం అక్షరాభ్యాసాలు చేసుకుంటాం. అంటే మూలా నక్షత్రం నాడు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, దశమి నాడు కూడా అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు, కొత్తవి ఏవైనా సరే కొత్తగా విద్యాభ్యాసం చేసే వాళ్ళకి చేయించవచ్చు. అన్నిటికీ చాలా మంచి రోజు. ఈ రోజున వాళ్ళ నక్షత్రానికి సూట్ అవుతుందా, తిది మంచిదా, అవన్నీ ఏం ఆలోచించకూడదు, ఆలోచించక్కర్లా. అమ్మవారి శ్రవణ నక్షత్రము, దశమి తిథి, ఈ శరన్నవరాత్రుల్లో ఉన్న ఈ 10వ రోజు అత్యంత మహిమాన్వితమైన రోజుల్లో ఇదొకటి. ఏ కొత్త పనైనా ఈ రోజున ప్రారంభం చేసుకోవచ్చు. ఈ రోజున ఏం చేస్తారంటే సెమీ వృక్ష పూజ చేస్తాము. మనకి ఇక్కడ తెలంగాణలో పాలపిట్టను చూస్తామంటారు. పాలపిట్ట సంగతి ఏదో చెప్తారు, కానీ మనకి ప్రపంచం అంతా ప్రసిద్ధి లేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విషయం సెమీ వృక్ష పూజ. సెమీ పూజ చేసుకుంటాం కదా. అమ్మవారికి లలితాదేవికి ఈ రోజున చక్కెర పొంగలి అట్లా నైవేద్యం పెట్టుకుంటాం. లలితా సహస్రం చదువుకోవచ్చు, తర్వాత రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవచ్చు. అర్గళా స్తోత్రం అని ఒక బ్రహ్మాండమైన స్తోత్రం ఉంది, అది మనకి దుర్గా సప్తశతిలో వస్తుంది. ఆ అర్గళా స్తోత్రాన్ని చదువుకోవచ్చు. అమ్మవారికి చక్కగా యథాశక్తి పువ్వులతోటి వాటితోటి అర్చన చేసి పూజించి, ఎవరైనా సువాసనలు ముత్తైదువులు ఉంటే వారికి కాస్త తాంబూలం ఇచ్చుకుని నైవేద్యాలు పెట్టుకోవడం. చక్కెర పొంగలి ప్రధానంగా చేస్తారు. దాంతోపాటు మనం ఏది చేసుకున్నా సరే నైవేద్యం పెట్టుకోవటం. ఈ రోజుల్లో మన అలవాటుని ప్రకారం ఇంకేమైనా మన ఇళ్లలో అలవాటు ఉంటే ఇవన్నీ నివేదన చేసుకోవటం. అయితే సెమీ వృక్ష పూజ చాలా ప్రధానమైనది. ఏంటంటే ఈ రోజున ఈ సెమీ వృక్షం మీద ఉన్నటువంటి తమ ఆయుధాలని తీసుకున్నాడట అర్జునుడు. విజయదశమికి కొన్ని గంటల ముందు ఆయన యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇది ఎప్పుడైతే సంగతి, మన వీళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ విరాట రాజు దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసిందో, వీళ్ళ అజ్ఞాతవాసాన్ని కనుక భంగం చేస్తే వీళ్ళు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. వాళ్ళ నియమం ఒడంబడిక అది. అందుకని అజ్ఞాతవాస భంగానికి ప్రయత్నించినటువంటి కౌరవులు ఈ విరాటుని యొక్క గోగ్రహణం చేశారు. ఆవుల్ని లాగేసుకున్నారు. వాళ్ళకి ఆవులే వాళ్ళ ప్రధానమైన పశుసంపద ఎక్కువ. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అది లెక్క. ఒక దిక్కు నుంచి ఒకళ్ళు, ఇంకో దిక్కు నుంచి ఇంకొకళ్ళు లాక్కెళ్ళారు. అయితే ఒక దిక్కుకి మిగిలిన మా జనం అంతా వెళ్ళారు యుద్ధం చేయటానికి. ఇక సభలో ఇక్కడ మిగిలింది, ఊళ్ళో మిగిలింది ఉత్తర కుమారుడు, ఒక రాజకుమారుడు తప్పిస్తే ఇంకెవరు లేరు. రెండో వైపున గోవులు ముట్టడిచ్చేశారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు మిగిలారు? రాజకుమారుడే ఉన్నాడు. ఆయనకి సారథిగా వెళ్ళటానికి బృహన్నలగా స్వరూపంలో ఈ అంతఃపురంలో నాట్యాచార్యుడిగా ఉన్న అర్జునుడిని పంపించారు. ఆయన కొంచెం తోలటం వచ్చని చెప్పింది సైరంధ్రిగా ఉన్న ద్రౌపదీదేవి. ఈయన ఉత్తర కుమారుడిని ఎక్కించుకుని వెళ్ళి, ఉత్తర కుమారుడు భయపడి పారిపోదామనుకున్నాడు. యుద్ధం చేయలేను నేనంటే, కాదు నువ్వు ఆ వృక్షం వైపుకు పోనివ్వమని చెప్పి అక్కడికి వెళ్ళాక తన ఆయుధాలని తెప్పించుకున్నాడు కిందకి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే సెమీ వృక్షానికి నమస్కరించి, మా ఆయుధాలని నీ మీద దాచిపెడుతున్నాము, వాటిని మేము మాకు తప్ప రెండో వాడికి ఆయుధంగా కనపడనివ్వద్దని వృక్షానికి ప్రార్థన చేశారు. చెట్టుని పూజించటం అనేది ఎంత పాత విధానమో చూడండి. అప్పుడు దాచిపెట్టారు. దాచిపెట్టిన ఆయుధాలని తీసుకున్నాడు. తన ఆయుధాన్ని స్వీకరించగానే ఆయనకి స్వస్వరూపం వచ్చేసింది. ఆయన బృహన్నలా స్వరూపంలో ఉన్నాడు, అది పోయి అర్జున స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత యుద్ధం చేసి కౌరవులను ఓడించాడు. దాంతో వీళ్ళ తాలూకు ఈ మన అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. అందులో మధ్యలో అధిక మాసాలు అవి వచ్చి కొలత కరెక్ట్గా లెక్క సరిపోయిందనమాట. అప్పటి నుంచి సెమీ వృక్ష పూజ చేస్తున్నామని ఒక విధానంలో చెప్తారు. అయితే దీని ముందు కాలమైన శ్రీరాముడి కాలంలో కూడా ఆయన రాముల వారు అపరాజితాదేవిని పూజించారని, సెమీ వృక్ష పూజ చేసిన తర్వాతే యుద్ధానికి బయలుదేరారని ఒక కథనం ఉంది.
మనకి శమీ వృక్షానికి చెప్పే శ్లోకంలో కూడా అలాంటి శ్లోకమే చెప్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని. అర్జును యొక్క ధనుస్సును ధరించి రాముడికి ప్రియదర్శనాన్ని చేసినటువంటి శమీ వృక్షం పాపాలని శమింపచేస్తుంది, శత్రు వినాశనం చేస్తుంది, మనకి శత్రువుల్ని పోగొడుతుంది. మనకి వృక్షాలని పూజించడం అనేది అతి పురాతనమైన సాంప్రదాయం భారతదేశంలో. సాధారణంగా మనం అశ్వత్థ వృక్షానికి పూజ చేస్తాం, మర్రి చెట్టుకి కూడా వట సావిత్రి వ్రతం అని చేస్తాం, ఉసిరి చెట్టుని పూజిస్తాం, తులసిని నిత్య పూజా విధానంలోనే తులసి పూజ చేసుకుంటాం. వీటితో పాటు జమ్మి చెట్టు ఇదే శమీ వృక్షం. దాంతోపాటుగా ఔదుంబర వృక్షం దత్తాత్రేయ స్వామి దాని కింద నివసిస్తాడని చెప్పుకుంటాం. ఇట్లా కొన్ని వృక్షాలకి ప్రత్యేకంగా పూజించడం మన విధానం. ఏదైనా చెట్టు కొట్టేటప్పుడు కూడా దండం పెట్టి అవసరం కోసం కొడుతున్నామమ్మా అని చెప్పాలంటారు. పూజ అంత పురాతనమైంది. ఈ రోజుల్లో ఈ శమీ వృక్షంలో దేవీ సాన్నిధ్యం ఉంటుంది, మామూలు రోజుల్లో ఉండదు. ప్రత్యేకంగా ఈ 10వ నాడు ఈ శమీ వృక్షంలో అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఉంటుంది కాబట్టి ఆ శమీ వృక్షానికి నమస్కరించడం, ఈ శ్లోకాన్ని చెప్పుకోవటం, శమీ వృక్షపు ఆకులని ఎవరికైనా పెద్దవాళ్ళ చేతిలో పెట్టి బంగారంగా సమర్పించి నమస్కారం చేసుకోవటం. ఆకులన్నీ తెంపేయకుండా ఒక ఆకు, ఒక చిన్న కొమ్మ రెమ్మ తెంచి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవటం. దేవి సాన్నిధ్యం ఉంటుంది ఈ ఒక్కరోజు. అందుకని ఈ పూజా విధానం చేయిస్తారు. మనం ముందు రోజు ఆయుధ పూజ అంటే ఆయుధాలు ఇప్పుడు లేవు కాబట్టి వాహనాలకి పూజ చేసుకున్నాం కదా, ఈ రోజున వృక్ష పూజ చేస్తామన్నమాట. ఈ పూజ చేసుకుని నమస్కారం చేస్తే దీంతోపాటు ఈ 10 రోజుల దసరా పండగ పద్ధతులు పూర్తయిపోతాయి. శమీ వృక్షానికి నమస్కరించండి. ముందు జమ్మిని గుర్తించండి, అది జమ్మి చెట్టుని గుర్తించాలి. మనం గుర్తుపట్టాలిగా ఆ చెట్టుని. రావి చెట్టు గుర్తుపడతాం, తులసి చెట్టు తెలుసు కదా, మర్రి చెట్టు తెలుసు, ఔదుంబరాన్ని కూడా గుర్తించగలుగుతున్నాం. సంవత్సరానికి ఒకసారి పూజ చేసే చెట్టుని రోడ్డు మీద కారులోనో బస్సులోనో వెళ్ళేటప్పుడు ఇది జమ్మి చెట్టు అని గుర్తించగలమా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ గుర్తించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు పూర్తిగా భగవత్ కృపకి పాత్రులయ్యేందుకు అర్హత సంపాదించుకున్నట్టు. తప్పకుండా రమ్మ గారు ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరొకసారి మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే